ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 8వ వచనం. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా. యూదా రాజుగా అమజ్యా. రాజు అయ్యేనాటికి అమజ్యా 25 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేము నుండి 29 సంవత్సరములు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. యెహోయద్దాను యెరూషలేముకు చెందిన స్త్రీ. యెహోవా అతని నుంచి ఆశించిన పనులన్నీ అమజ్యా నిర్వర్తించాడు. కానీ అతడు ఆ పనులను తన పూర్ణ హృదయంతో చేయలేదు. అమజ్యా రాజుగా బలపడ్డాడు. తరువాత రాజైన తన తండ్రిని చెప్పిన అధికారులను అతడు చంపివేశాడు. కానీ అమజ్యా ఆ అధికారుల పిల్లలను మాత్రం చంపలేదు. ఎందువలనంటే మోషే ధర్మశాస్త్రంలో రాయమన్న నియమ నిబంధనలను అతడు పాటించాడు. యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు, తమ పిల్లలు చేసిన నేరానికి వారి తండ్రులు చనిపోరాదు, తమ తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు చనిపోరాదు. ప్రతి వ్యక్తి తన పాపాల ఫలితంగా తానే చనిపోవాలి. యూదా ప్రజలందరినీ అమజ్యా సమావేశపరిచాడు. వారందరినీ వారి వారి కుటుంబాల వారీగా విడగొట్టి సహస్రాధిపతులను శతాధిపతులను వారిపై నియమించాడు. ఈ అధికారులు యూదా బెన్యామీనుకు చెందిన సైనికులపై నియమింపబడ్డారు. సైనికులుగా ఎన్నుకోబడిన వారంతా 20 ఏండ్ల యువకులు, అంతకు పైబడిన వారు. ఈటెలు డాళ్ళు పట్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్న 3 లక్షల మంది నిపుణులైన సైనికులు ఉన్నారు. ఇశ్రాయేల్ నుండి అమజ్యా 1,00,000 మంది సైనికులను కిరాయికి నియమించాడు. కిరాయి కింద వారికి 200 మనుగుల వెండిని అతడు చెల్లించాడు. కానీ ఒక్క దైవజ్ఞుడు ప్రవక్త అమజ్యా వద్దకు వచ్చాడు. ఆ ప్రవక్త ఇలా అన్నాడు, రాజా, ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకొని వెళ్ళవద్దు. యెహోవా ఇశ్రాయేల్ పక్షాన లేడు. యెహోవా ఎఫ్రాయిం ప్రజలతో లేడు. బహుశా నీవు యుద్ధానికి మంచి కట్టుదిద్దం చేసుకుని సిద్ధంగా ఉండవచ్చు, కానీ నీవు గెలిచేలా చేయవచ్చు లేదా ఓడిపోయేలా చేయవచ్చు. అమజ్యా దైవజ్ఞునితో, అయితే నేను ఇశ్రాయేలు సైన్యానికి ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు సంగతి ఏమిటి అని అన్నాడు. దానికి దైవజ్ఞుడు, ప్రభు అయిన యెహోవా వద్ద చాలా ఉంది, ఆయన నీకు దానికంటే చాలా ఎక్కువ ఇవ్వగలడు అని చెప్పాడు. అందువల్ల అమజ్యా ఇశ్రాయేలు సైన్యాన్ని ఎఫ్రాయిముకు తిప్పి పంపివేశాడు. ఈ సైనికులకు రాజు మీద యూదా ప్రజల మీద చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపంతో వారు ఇండ్లకు తిరిగి వెళ్ళారు. పిమ్మట అమజ్యా మంచి ధైర్యం తెచ్చుకొని తన సైన్యాన్ని ఎదోము దేశంలో ఉన్న ఉప్పు లోయకు నడిపించాడు. ఆ ప్రదేశంలో శయీరు అనగా ఎదోముకు చెందిన 10,000 మందిని అమజ్యా సైన్యం చంపివేసింది. యూదా సైన్యం శయీరుకు చెందిన 10,000 మందిని బందీలుగా పట్టుకున్నది. ఆ బందీలను శయీరు నుంచి ఒక కొండ శిఖరం మీదకు వారు తీసుకుని వెళ్ళారు. అప్పటికి బందీలంతా బతికే ఉన్నారు. వారందరినీ యూదా సైన్యం కొండ శిఖరం నుంచి తోసివేయగా వారి శరీరాలు కింద రాళ్లపై పడి ముక్కలు ముక్కలైపోయాయి. కానీ అదే సమయంలో ఇశ్రాయేలు సైన్యం యూదాలో కొన్ని పట్టణాలపై దాడి చేస్తూ ఉంది. బెత్‌హోరోను నుండి సమరయ అనగా షమ్రోను వరకు ఉన్న పట్టణాలపై వారు దాడి జరిపారు. వారు కూడా 3,000 మందిని చంపి చాలా విలువైన వస్తువులను కొల్లగొట్టారు. అమజ్యా వారిని తన సైన్యంతో కలిసి యుద్ధానికి రానివ్వకపోవడంతో ఆ సైనికులు చాలా కోపగించి ఉన్నారు. ఎదోమీయులను అనగా శయీరు వారిని ఓడించిన పిమ్మట అమజ్యా ఇంటికి తిరిగి వచ్చాడు. శయీరు ప్రజలు పూజించే విగ్రహాలన్నింటినీ అతడు తీసుకొని వచ్చాడు. అమజ్యా ఆ విగ్రహాలను పూజించడం మొదలుపెట్టాడు. అతడు ఆ విగ్రహాలకు సాష్టాంగపడి వాటికి ధూపం వేయసాగాడు. అమజ్యా పట్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఇలా అన్నాడు, అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుళ్ళను నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్ళు వారి ప్రజలనే నీ నుండి కాపాడలేకపోయారు. ప్రవక్త చెప్పడం ముగించాక అమజ్యా ప్రవక్తతో ఇలా అన్నాడు, మేము నిన్ను రాజుకు సలహాదారునిగా ఎన్నడూ నియమింపలేదే. నీవు మాట్లాడవద్దు. నీవు నోరు మూయకపోతే నీవు చంపబడతావు. ప్రవక్త మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్ళీ ఇలా అన్నాడు, దేవుడు నిన్ను నాశనం చేయడానికే నిశ్చయించాడు. నీవు అటువంటి నీచ కార్యాలు చేయడంతో పాటు నా సలహా కూడా పెడచెవిన పెట్టావు. యూదా రాజైన అమజ్యా తన సలహాదారుని సంప్రదించాడు. తర్వాత యెరూషలేముకు ఒక వర్తమానం పంపాడు. యెహోషువ, మనం ఒకరితో ఒకరు ముఖాముఖిగా పోరాడతాము అని అమజ్యాకు కబురు పంపాడు. యెహోషువ తండ్రి పేరు యెహోయాయాజు. యెహోయాయాజు తండ్రి పేరు యెహూ. యెహూ ఇశ్రాయేలు రాజు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.